హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అదిగో అదొక బ్రహ్మాండమైన ఫోటో స్పాట్. స్టూడెంట్స్ ఎవరైనా కావాలంటే దిగి ఫొటోస్ తీసుకోవచ్చు. జస్ట్ 10 minutes ఓన్లీ. ఆనందరాం గారు నవ్వుముఖంతో చెప్పారు. బస్సు స్పీడ్ తగ్గి ఆగింది. వింటున్న స్టూడెంట్స్ హుషారుగా కిందకు దిగారు. జయంత కూడా మొబైల్తో దిగింది. కాసేపు సరదాగా ఫోటోలు తీశారు. అడవి చాలా దట్టంగా ఉంది. ఆకుపచ్చ రంగు పెయింట్ డబ్బా పొరపాటున ఒలికిపోయిన క్యాన్వాస్లా ఉంది ప్రకృతి. ఎత్తైన కొండలు, లోయలు, అద్భుత దృశ్యం. ఫోటోలు తీసుకున్నారు. ఉత్సాహంగా ఉన్న స్టూడెంట్స్ నవ్వులు, జోకులు, కేరింతలు. వాళ్ళని దూరం నుంచి చూస్తున్న ఆనందరాం గారి మనస్సు ఉత్సాహంతో ఉరకలేసింది. అదొక అద్భుతమైన వయస్సు, 25 ఏళ్ల ప్రాయం. ఏదైనా సాధించగలమన్న కాన్ఫిడెన్స్, ఏం చేయడానికి ఏ ఫీలింగు అడ్డురాని జోష్. ఆ జోష్ మళ్ళీ మళ్ళీ లైఫ్లో ఇక రాదు. డబ్బు అనే మ్యాటర్ మైండ్లోకి రాని అపురూపమైన టైం ఆ వయసు. అది మళ్ళీ తిరిగి రాని కాలం. తన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్ తనకెంత పేరు తెచ్చిపెడుతుందో. తన సర్వీసులో ఇది చివరి క్యాంప్. ఎంత ఉత్సాహాన్ని, యువశక్తిని ఒక క్రియేటివ్ వర్క్లోకి నడిపించే సారథి తాను. ఒక్కసారిగా ఆనందరాం గారి ఛాతీ సంతోష గర్వాలతో ఉప్పొంగింది. చేతులు కట్టుకొని స్టూడెంట్స్ను గర్వంగా చూస్తున్న ఆయన కళ్ళల్లో ఎనలేని తృప్తి. ఆయన పెదాల్లో ఒక నవ్వు. ఆయన దూరంగా చూసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గరగా వచ్చి, అండర్స్టాండ్ సార్, ఈసారి క్యాంప్ చాలా ఫ్యాంటాస్టిక్గా జరుగుతుంది నవ్వుతూ అన్నాడు. ఎస్ మై డియర్ యంగ్ మ్యాన్, భుజాలు ఎగరేశాడు ఆనందరాం. సరే, ఇక వెళ్దాం సార్, ఆల్రెడీ టైం 10 అవుతోంది అన్నాడు అసిస్టెంట్. ఓకే పదండి, కమాన్ స్టూడెంట్స్, మనం స్టార్ట్ అవ్వాలి, చెయ్యెత్తి సైగ చేస్తూ అన్నారు ఆయన. పొలవమంటూ స్టూడెంట్స్ బస్ దగ్గరకు చేరారు. అందరికన్నా ఆఖరిగా చేరుకుంది జయంత. ఒక్క క్షణంలో ఆమె బస్సులోకి ఎక్కేసేదే. లాస్ట్ సెకండ్లో జయంత సేన భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. టక్కున వెనక్కి తిరిగిన జయంత ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లయి దబ్బును జారి కింద పడిపోయింది. వెనక ఎవరూ కనపడలేదు. ఒక్కసారిగా స్టూడెంట్స్లో కలకలం. గబుక్కున ఆమెను లేవనెత్తే ప్రయత్నం చేశారు 2 అమ్మాయిలు. ఆఘ మేఘాల మీద జయంతని కిందనే పడుకోబెట్టేశారు. ఆ హడావుడికి, ఆ సంఘటనకి కారణమైన వ్యక్తి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకోవడం ఎవ్వరూ పట్టించుకోలేదు. మధు ఆమెకు తెలివి తెప్పించే ప్రయత్నం చేయసాగాడు. 2-3 నిమిషాల్లో కళ్ళు తెరిచింది జయంతసేన. స్పృహలోకి రాగానే ఆమె కళ్ళు భయ విస్మయాలతో వెడల్పైనాయి. జయంత పట్టి కుదుపుతున్న ఫ్రెండ్స్ని చూసి నెమ్మదిగా లేచి కూర్చుంది. ఆమె వేసుకున్న కాఫీ కలర్ సల్వార్లో ఆమె మేని ఛాయ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పిచ్చి చూపులు చూస్తున్న జయంతని భుజం తట్టి చెయ్యి పట్టి నిలబెట్టింది విద్యాధరి. కమాన్ జయ, నీకేం కాలేదు, గెటప్ ప్లీజ్. అంతా ఎంత కంగారు పడుతున్నారో చూడు, నెమ్మదిగా అంది. వాట్ హ్యాపెండ్ జయంత, ఆర్ యూ ఓకే అన్నారు ఆనందరాం. ఆయన ఒక్కసారిగా అప్సెట్ అయిపోయారు. లేచి నిలబడి నెమ్మదిగా బస్సులో చేరింది జయంతసేన. కూర్చుని స్థిరపడ్డాక నెమ్మదిగా గొంతు తగ్గించి గుసగుసగా అడిగింది విద్య. ఏం జరిగింది జయ అడిగింది. నాట్ బ్యాడ్, బట్ ఆమె సమాధానం ఇచ్చింది. విద్య, మనం వెనక్కి వెళ్ళాలి, బస్ ఆపు ప్లీజ్. విద్య నివ్వెరపోయింది. బస్ ఆపాలా? ఇంపాసిబుల్, సార్ ఒప్పుకోరు. అయినా ఇప్పుడు అదేం వద్దు జయ, ప్లీజ్ మాట వినవు అభ్యర్థనగా చెప్పింది విద్య. అయిష్టంగా కూర్చుంది జయంత. మరో 10 నిమిషాల ప్రయాణం తర్వాత బస్సు మైసూరు పాతకోటకు చేరుకుంది. కోటకి దగ్గరగా ఆగింది. స్టూడెంట్స్ డెస్టినేషన్ చేరుకున్నాం. దిగండి, మీ ఎక్విప్మెంట్తో దిగండి. జయ, ఆర్ యూ ఆల్ రైట్? ప్రొఫెసర్ మాటలతో అందరూ బిలబిలమంటూ దిగారు. జయంత కూడా నవ్వు తెచ్చుకొని ఓకే సార్ అని తను బ్యాగ్ తీసుకుని దిగింది. పాతకోట శిథిలాలతో ఆ ప్రదేశం గంభీరంగా అందరినీ ఆహ్వానిస్తోంది. మైసూరు పాతకోట రాజా విక్రమసింహదేవర కాలంలో అద్భుతంగా, వైభవంగా విలసిల్లిన వేసవి విశ్రాంత మందిరంగా పిలువబడిన కోట. ఒకప్పుడు పట్టు పరదాల చాటున వెళ్లే స్త్రీల కంకణాల, కాలిమువ్వల, సవ్వడులతో సర్వం శోభాయమానంగా రాచరికపు వైభవానికి చిహ్నంగా వెలసిల్లిన ఆ కోట ఇప్పుడు ఎన్నో ప్రాచీన రహస్యాలని
దాచుకున్న అపూర్వ నాగరికత భాండాగారం. ఎన్నో విశేషాలను ఈ తరాలకు తెలియచెప్పే పురావస్తు నిక్షేపం ఆ కోట. గతకాలపు చరిత్రని ఈ తరానికి అందించే వంతెన మైసూరు పాతకోట. దాన్ని విచిత్రంగా చూస్తూ ఒక్కొక్కరు కొత్త ఉత్సాహంతో బస్సు దిగారు. ఆ ఆవరణలో ఆగిన బస్సు ఈ తరానికి చెందకుండా ఉన్న ఆ తరం రాచరికపు జాడల్ని గుప్తంగా చేరవేస్తున్న గత జ్ఞాపికల స్మృతి రథంలా ఉంది. విద్యకి ఒళ్ళు జలధరించింది. కారణం తెలియలేదు. వెనకే నిలబడిన జయంత గుండె వేగం హెచ్చిపోయింది. గతంలో ఓసారి క్యాంపుకు వచ్చిందాన్ని, కానీ ఇప్పుడు తన వెనక ఏదో అదృశ్య శక్తి నాడు వెంటాడుతున్న ఫీలింగ్. అప్రయత్నంగా ఆమె కళ్ళ ముందు అద్భుతమైన దృశ్యాలు. ఆ కోట తనకెంతో సుపరిచితం అనిపిస్తోంది. అదేలా? ఏంటి అలా చూస్తున్నావు? ప్రొఫెసర్ మనల్ని 4 టీములుగా డివైడ్ చేశారు. కమన్ రా. విద్య చాలా రొటీన్గా బ్యాగ్ తగిలించుకుని వచ్చింది. జయంత ముఖం వింతగా ప్రకాశిస్తోంది. ఆమె కళ్ళు వింతకాంతితో మెరుస్తున్నాయి. ఉద్వేగంతో శరీరం బాగా రోమాంచితమవుతోంది. ఆమె ఎడం చెయ్యి నడుము మీద విలాసంగా వేసుకుని అదో రకం టీవీగా నిలబడి ఉంది. ఆ రోజు ఉదయం గెస్ట్ హౌస్లో చూసిన దృశ్యం విద్య కళ్ళ ముందు కదిలింది. చిన్నగా ఒళ్ళు గొగ్గురు పొడిచింది. మోనిక అన్న స్టూడెంట్ టీం ఆ బిల్డింగ్కి ఎడం వైపున కట్టడం వైపు వెళుతూ ఉండడం చూసింది జయంతసేన. అంతే, ఒక్కసారిగా పెద్ద గొంతుతో అరిచింది. చెయ్యి ఆపి, ఆగండి, ఆ వైపుకి వెళ్ళొద్దు. అటు 40 అడుగుల లోతున కందకం ఉంది. దాని మీద 6 అంగుళాల ఇనుప పలకలుంటాయి, జాగ్రత్త చెప్పింది. ఆటోమేటిక్గా ఆగారంతా. ఆనందరాం గారు ఆశ్చర్యపోయారు. హౌ డు యు నో జయ? ఆయన ప్రశ్నకు అయోమయంగా చూసింది. ఎస్ సార్, అది కందకం. 8 మంది యోధులు ఒకేసారి గొలుసులాగితేనే ఆ 6 అంగుళాల మందపాటి పలక తెరుచుకుంటుంది. పొరపాటున 4 అడుగులు వెనకే ఉండి 8 మంది గనక నిలబడి ముందడుగేస్తే చిన్న పలక ముందు తెరుచుకుని అందరూ కందకంలో పడిపోతారు. అడుగున భయంకరమైన మసళ్ళుంటాయి. విస్తుపోయారు ఆనందరాం. వాట్ యు మీన్? నీకెలా తెలుసు అడిగాడు. ఏంటి జయ, ఈ కోట నీదే అన్నట్టు చెప్పేస్తున్నావు? మోనిక అన్న స్టూడెంట్ నవ్వుతూ వెక్కిరించింది. ఓహో, యువరాణి జయంతసేన గారు, దయచేయండి, క్యాంపు వర్క్కి టైం అయింది. సృజన అనే మరో అమ్మాయి వెక్కిరించింది. రండే వెళ్దాం, జయకేదో అయింది. సార్, షల్ వి గో అడిగింది ఆ అమ్మాయి. వీళ్ళెవ్వరి వెటకారాలు జయంతకి చెవికి ఎక్కలేదు. ఆమె ముఖం అద్వితీయమైన ఏదో ఫీలింగ్తో మెరిసిపోతుంది. విచిత్రమైన ఆనందం, అదో వింత కళ. బహుశా పిచ్చి కళే అనుకోవచ్చు. ఆమె పెదవులు అదురుతున్నాయి. చెమటతో ఆమె డ్రెస్ తడిసిపోతుంది. అసలు ఆమె ఈ లోకంలోనే లేదు. అవును, నిజం, జయంతసేన ఇప్పుడు వర్తమానంలో లేదు. ఆమె కళ్ళు ఆ కోటలో అందరికన్నా భిన్నంగా ఇంకా దేన్నో చూస్తున్నాయి. ఆమె చూపులు ఇంకేదో చూస్తున్నాయి. ఆమె చెవులు ఇంకేదో వింటున్నాయి. ఆమె మనసు ఎక్కడో గతంలో ఉంది. ఆ కోటకి ఆమెకి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధం ఏదో ఆమెను అలా మాట్లాడిస్తుంది. అవును, జయంతసేన గతంలో ఉంది. అందరికన్నా ఎక్కువగా ఆమె స్థితిని పట్టేసిన వాడు మారప్ప, గైడ్ మారప్ప. సార్, ఆమె ఇప్పుడు మనలో లేదు, డిస్టర్బ్ చేయకండి, మాట్లాడినివ్వండి సార్. ఆమెకి ఈ కోటకి ఏదో సంబంధం ఉంది సార్. మారప్ప మాటలతో అదిరిపోయారు అందరూ. వాట్ డు యు మీన్ మారప్ప? ఏమంటున్నావు? అసిస్టెంట్ ప్రొఫెసర్ కోపంగా అన్నారు. ఆ ఇద్దరి మాటలకి స్టూడెంట్స్ అందరూ కోట కంటే కూడా ఉత్సుకతతో జయంతసేన చుట్టూ మూగారు. విద్యకి కంగారు తారాస్థాయికి వెళ్ళిపోయింది. జయంతసేనలో చిన్న కదలిక. నడుముపై చెయ్యి వేసి ఎడమ వైపుకి రవ్వంత బొరిగి, కిళి మారప్ప, ఇల్లిగ బా, శీఘ్రమే. మెటాలిక్ వాయిస్తో ఆమె నోటి నుండి బుల్లెట్స్ లాగా వెలువడ్డాయి మాటలు. ఈసారి టీం అందరూ కంగు తిన్నారు. ఏమిటి భాష? జయ జయ పట్టి కుదుపుతోంది విద్యాధరి. జయంతసేన ఈసారి స్పష్టంగా పలికింది. ఓయి కిళి మారప్ప, బా అప్ప, ఎదమ ఆజ్ఞ అన్నది. అందరికీ అర్థమైపోయింది. జయంతసేన ఇప్పుడు ఆ పాత కోటకి చెందిన కాలంలో ఉంది. మారప్ప అంతమంది స్టూడెంట్స్ తననే గమనిస్తున్నారన్న సంగతి మైండ్లోకి రాగానే ఉత్సాహంగా డ్రమాటిక్గా వెళ్ళి జయంత ముందు మోకరిల్లాడు. మారప్ప, కిళిమారప్ప. మారప్ప అమ్మ, కిళిమారప్ప, ప్రణామం దేవి అన్నాడు. ఆ సీన్ చూస్తున్న స్టూడెంట్స్ గబగబా సెల్ ఫోన్స్తో వీడియో తీసాగారు. విద్యకి మతిపోయి చాలాసేపు అయింది. ఆ సమాధానంతో జయంతసేనలో ఆ వెనక జన్మ స్త్రీ ఎవరో సవిలాసంగా తల తిప్పి మారప్ప కేసి చూసింది. ఆ చూపు, ఆ విశాలమైన కళ్ళు, ముఖ్యంగా ఆమె చూస్తున్న ఆ చూపు. ఆశ్చర్యానికి అణువు దూరంలో ఊపిరి బిగబట్టారు అందరూ. అప్రయత్నంగా మధు మొత్తం సీన్ని కవర్ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ అన్నాడు మారప్ప. దేవి, మారప్ప ప్రణామాలు.
ఆమె మంచిది, ఎల్లారను కుశలమా? కిడిమారప్ప ఏమి సందేశము? దక్షిణ ద్వార రక్షకులు ఎల్లారను సమర్థమా అన్నది. ఆమె మెడలోని గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న స్నఫ్ కలర్ చున్నీ గాలికి ఎగిరి ఆమె తల మీదుగా జారింది. ఆటోమేటిక్గా భుజాలని తాకిన చున్నీని ఓ చేత్తో సవరించుకుంది జయంతిసేన. ఇప్పుడు ఆమె జయంతిసేన కాదు. ఆమె కుడిపాదం ఓ రాతి మీద ఉంచి సవిలాసంగా నిలబడింది. ఆమెలో నిలువెల్లా తేజోమయంగా కనవస్తున్న ఒకే ఒక ఛాయ, అందరూ విస్మయించి చూస్తున్న ఛాయ అది జయంతసేనలోని రాజసం. ఆ చూపుల్లో అంతులేని గ్రేస్, ఆమె కదలికల్లో అద్వితీయమైన రాచరిక దర్పం. సినిమా షూటింగ్లో అందరూ ఆసక్తిగా మాటలు మర్చిపోయిన వాళ్ళల్లా నిశ్శబ్దంగా కవర్ చేసుకుంటున్నారు. టీంలో చాలామంది చూస్తున్నారు. మారప్ప మరీ నటించడం మొదలుపెట్టాడు. అమ్మ కిళి మారప్ప అభివాదం. లేచాడు. ఇక వెళ్ళిరా అన్నట్టు సంతోషం అన్నదామె. ఆమె కుడి చెయ్యి తన మెడలో ఉన్న ముత్యాలహారాన్ని అలవోకగా తీసి మారప్ప చేతిలో వేసింది. పూర్వకాలపు జానపద సినిమాల్లోని రాజకుమారిలాగా. స్టూడెంట్స్లోంచి ఎవరో అరిచారు. అందరూ గొల్లున నవ్వారు. తల చివ్వున తిప్పింది జయంత. ఒక్కసారిగా భూమి ఆకాశం గిర్రున తిరిగినట్టయింది. దబ్బున ఉన్న పళంగా కింద పడిపోయింది. జయంతసేన అలియాస్ ఎవరో. వాట్? అలా జరిగిందా? నిజంగానా? ఓ గాడ్, నేను ఇమీడియట్గా బయలుదేరుతున్నాను. ఓకే డోంట్ వరీ, జాగ్రత్త. ఫోన్ ఆఫ్ చేసి హడావుడిగా ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు జయరాజ్. జయంతసేన క్యాంపులో ప్రవర్తించిన తీరు విద్య ద్వారా తెలుసుకున్న జయరాజ్ మనస్సు పాడైపోయింది. అతనికి జయ అంటే పంచ ప్రాణాలు. ప్రతిదీ ఆమె కోసమే చేస్తాడు. ఆమెకు చీమ తలకాయంత ప్రాబ్లం వస్తే అతనికి ఇంకేదీ తోచదు. బిజినెస్ టూర్ని అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసుకుని బయలుదేరిపోయాడు జయరాజ్. కారులో కూర్చోగానే అన్నగారికి కాల్ చేశాడు. 2వ రింగ్కే టక్కున ఎత్తాడు డాక్టర్ మునిరాజ్. వాళ్ళ సంభాషణ నిండా జయంతే నిండిపోయింది. యూ డోంట్ వరీ జయరాజ్, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. ఇప్పుడే మధు క్యాంప్ సైట్లో జరిగింది వీడియో తీసి పంపాడు. నీకు ఫార్వర్డ్ చేస్తాను, చూడు, నీకే అర్థమవుతుంది. బట్ డోంట్ వరీ ఆగాడు అతను. అది సరే అన్నయ్య, అసలు ఇదంతా ఏమిటి? ఎందుకు చిన్నమ్మకి ఇలా జరుగుతోంది? తమ్ముడు గొంతులోని స్పష్టంగా వినిపిస్తున్న ఆందోళనకి ప్రతిస్పందిస్తూ, డోంట్ వరీ జై, ఈ వయసులో రేర్గా కొందరు ఇలా సైకలాజికల్ డిజార్డర్స్ గురవుతూ ఉంటారు. జైని రేపే సిటీకి తీసుకొచ్చామని చెప్పాను. తనను రానివ్వు, క్లియర్గా కొన్ని టెస్టులు చేసి అప్పుడు నిర్ణయానికి వద్దాం. ఎక్కువగా ఆలోచించుకు, నేను చూసుకుంటాలే, మున్రాజ్ అనునయంగా చెప్పాడు. ఏదైనా కానివ్వనయ్యా, మన జై చిన్నపిల్ల కాదు, బాగా చదువుకున్నది, తెలివైంది కూడా. అలాంటి తనకి ఇలా కావడం ఏంటి? బాధ ధ్వనిస్తోంది జయరాజ్ గొంతులో. నో డోంట్ ఫీల్ లైక్ దట్. ఇదేం జబ్బు కాదు, అనారోగ్య సమస్య, అంతకంటే కాదు. జస్ట్ తనకేవో కొన్ని భ్రాంతులు, హెలూజినేషన్స్ గురవుతోంది అంతే. తనని కంప్లీట్గా చెక్ చేసి అప్పుడు చెప్తాను. ఎంతకీ నువ్వు ఎప్పుడొస్తున్నావు అడిగాడు మునిరాజ్. ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్నాను అన్నయ్య, ఇంకో 2 అవర్స్లో అక్కడ ఉంటాను చెప్పాడు జయరాజ్. ఓకే ఫోన్ కట్ చేశాడు మునిరాజ్. అతడి పెదాలపై చిరునవ్వు మెరిసింది. జయరాజ్కి కూతురిపై ఉన్న ప్రేమ అతడికి తెలుసు. జయరాజ్ బయటపడతాడు, మునిరాజ్ బయటపడ్డాడు. ఈ కాల్స్ కాన్వర్సేషన్ అంతా వింటున్నాడు డాక్టర్ సుశీల్. మాట్లాడడం అయిపోగానే అన్నాడు, డాక్టర్, ఈ పూర్వజన్మలు అనేవి నిజంగా ఉంటాయా? నిజంగానే ఉన్నాయంటారా? మళ్ళీ మనం పుడతామా? ఇది నిజమా? ఒక మనిషి ఇలా గత జన్మల వ్యక్తుల్ని, పరిసరాలని తిరిగి కలవడం, గుర్తుపట్టడం నిజంగా ఈజ్ ఇట్ పాసిబుల్? కుతూహలంగా అడిగాడు డాక్టర్ సుశీల్. ఒక్కసారి నిట్టూర్చి తన చైర్లో కూర్చుంటూ రిలాక్స్గా వెనక్కి వెళ్ళాడు డాక్టర్ మునిరాజ్. ఎస్ డాక్టర్, ఉంటాయి. పూర్వజన్మలు ఉన్నాయి, ఈ జన్మ కూడా ఉంది. మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, వ్యక్తి చిరిగిన వస్త్రమును విడిచి నూతన వస్త్రమును ధరించినట్టు ఆత్మ శిథిలమైన శరీరాన్ని విడిచి నూతన శరీరమును ధరించును అని. ఇదే మనం మరో జన్మ అంటున్నాం. అయితే ఒక జన్మలోని మనిషి 4 దశల్లో అనుభవించి మరణించిన తర్వాత తిరిగి జన్మించడం ఒక్క విషయం అయితే, కొన్నేళ్లు ఒక జీవితాన్ని అనుభవించిన ఆ ఆత్మ మరోసారి జన్మించినప్పుడు ఈ అనుభూతులు, వెనక జన్మ విశేషాలు, సంబంధాలు, ఆ వ్యక్తులు, వాళ్ళంతా గుర్తుపెట్టుకోవడం మనం ఈ మధ్య చూస్తున్న ఇంకో విశేషం. ఇది అసాధ్యమైతే కాదు. నిజం డాక్టర్ సుశీల్, మనం మళ్ళీ పుడతామని మన శాస్త్రాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. అలాగే మన ఆత్మకి త్వరగానే మరో జన్మ వచ్చినప్పుడు అంతవరకు జీవించిన విషయాలు ఏదైనా ఒక ప్రత్యేక కారణం చేత తిరిగి గుర్తుకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకింతవరకు తెలియని ఒక చోటుకు వెళ్తాం, కానీ అది ఎప్పుడో మనకు బాగా తెలిసినట్టు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. డాక్టర్ సుశీల్ కుర్చీలో ముందుకు వంగాడు. ఎస్, అలాగే ముక్కు మొహం తెలియని వాళ్ళు కొందరిని మనం కలిసినప్పుడు వాళ్ళు మనకు బాగా దగ్గర వాళ్ళలాగా ఫీల్ అవుతాం. ఎక్కడో చూసినట్టుందే అనుకుంటాం. చాలా త్వరగా ఓ నమ్మకం ఏర్పడిపోతుంది. వాళ్ళల్లో నవ్వో, చూపో, నడకో, మాట్లాడే విధానమో ఇలా ఏదో ఒకటి మనకు బాగా తెలిసి ఉంటుంది.
ఎందుకలా? మనలోనే మన కులానికి మన పెద్దలకి ఏవీ చెందని సైన్స్కి అందని స్వభావాలు రూపం ఉంటూ ఉంటాయి. ఎందుకలా ఆలోచించండి. ఉదాహరణకి ఓ శాస్త్రి గారు అమ్మాయి, ఆమె 6 అడుగుల ఎత్తు, అందము, గ్రేసు, దానగుణంతో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అందరూ 5.5 అడుగులకు మించరు, వాళ్ళ పూర్వీకులతో సహా. మరి ఇదేమంటారు? అలాగే ఓ చిన్న 5 ఏళ్ల పాప అద్భుతంగా 72 మేళకర్తల రాగాల్ని అడగ్గానే అలవగ్గా పాడేయటం ఈ మధ్య చూసాం. దీనికి కారణం ఏంటి? లాజిక్కి సైన్స్కి అందని ఒక మిస్టరీ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత దాన్ని ఛేదించి కారణాలు కనుక్కుంటాం. అందుకే ఈ ఆత్మలు మళ్ళీ పుట్టడాల మీద ఈ మధ్య పెద్ద హవానే నడుస్తుంది సుశీల్. బోలెడన్ని సినిమాలు, సీరియల్స్ దెయ్యం, దేవుడు లేడన్న ఆధునికతకు ఆత్మలున్నాయని ఫోటోలు తీసి మరీ చూపిస్తుంటే ఏమనుకోవాలి? కేవలం మన డాక్టర్లే మశూచిని అంటువ్యాధి అని యాంటీబయాటిక్స్ 5 రోజుల కోర్సులు పెట్టి అనేక జాగ్రత్తలు చెప్తాం. కానీ అదే మశూచి సోకినప్పుడు దాన్ని అమ్మవారని, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతుందని మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఒంటికి పసుపు రాసి తెల్లబట్ట పరిచి ఆ మనిషిని పడుకోబెట్టి వేపాకులతో విసిరితే తెల్లారేసరికల్లా వ్యాధి తగ్గిపోవడం, ఇంట్లో ఇంకెవరికి రాకపోవడం. మరి దీన్నేమంటావు? అక్కడ ఆత్మల్ని ఫోటోలతో చూపిస్తే ఇక్కడ వ్యాధి అనుకున్నది దేవుడి పేరుతో పోతుంది. వాట్ ఈజ్ ఆల్ దిస్ సుశీల్? కాలం గడుస్తున్న కొద్దీ వేస్ట్ అని, అనాగరికం అని మనం వదిలేసిన అలవాట్లే తిరిగి అపురూపంగా అలవాటు చేసుకుంటున్నాం. నేచర్ క్యూర్ లైక్ దిస్. భూమి గుండ్రంగానే ఉంది, నవ్వుతూ ముగించాడు డాక్టర్ మునిరాజు. వెల్ సెడ్, ఫెంటాస్టిక్, మార్వెలస్. చప్పట్లతో డాక్టర్ మునిరాజ్ ఛాంబర్ మారుమోగింది. ఆ హాస్పిటల్లో చీఫ్ మరి 4 డాక్టర్స్ అటుగా వెళ్తూ ఛాంబర్ డోర్స్ తీసి ఉన్న కారణంగా మునిరాజ్ మాటలను వింటూ నిలబడ్డారు. ఓ డాక్టర్స్, మీరా? ఏమిటిది? మునిరాజ్ పలకరించారు. ఆధునికమైన మన డాక్టర్స్లో సనాతన మేధావిని చూసి ప్లెజెంట్గా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను డాక్టర్. షేక్ హ్యాండ్ ఇస్తా అన్నాడు చీఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, చాలా తెలుసుకోవాలి మీ నుండి, డాక్టర్ సుశీల్ లేస్తూ అన్నాడు. వెల్కమ్ డాక్టర్. భారతీయతలో మరో 2 కల్పాల వరకు మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, డాక్టర్ మునిరాజ్ గర్వంగా అన్నాడు. ఎస్ బట్ నాట్ నౌ, చమత్కరించాడు చీఫ్. చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి కదిలారు డాక్టర్స్. అదే సమయానికి మైసూరులోని పాత కోట దగ్గర ఏం జరుగుతోందంటే ఇంకా ఉంది. ఇదండి జయంతసేన మిస్టరీ అండ్ హర్రర్ నవల ఈరోజు భాగం. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. అస్సలు మీరు ఊహించలేదు కదా. ఇటువంటి విచిత్రమైన ట్విస్టులు, ఇంకా భయానక సంఘటనలు చాలా ఉన్నాయండి. సో మీకోసం మిమ్మల్ని వేరే భయానక ఊహాతీత ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం నడుస్తోంది ఈ జయంతసేన సోషియో ఫ్యాంటసీ నోబెల్. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తూ, ఇక తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మీరు మనసులోనే ఊహించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయక తప్పదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీ దగ్గరకు వచ్చే వరకు బాయ్.